వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా? క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం ఎలా? క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మరియు అవగాహన గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోదా హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సచిన్ మర్దా. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే, అందరికీ నమస్కారం. ఓకే అండి, ఇప్పుడు 4th క్యాన్సర్ డే ఉంది ఇంటర్నేషనల్. సో వాళ్ళు ఈ క్యాన్సర్ డే నిర్వహిస్తూ వస్తున్నారు. అసలు ఎందుకు నిర్వహిస్తూ ఉంటారంటారు? కరెక్ట్. సో లైక్ వీ హ్యావ్ అ మదర్స్ డే, ఫాదర్స్ డే, many days we celebrate. So at the same in the same line lo we have a diabetic day, world cancer day, epilepsy day, HIV day. So like that world cancer day is 4th February. అంటే it is just to create awareness among the society and people. ఈ మధ్యలో క్యాన్సర్ కేసెస్ పెరుగుతుంది and there are so many other issues associated with cancer. ఐఎమ్ క్యాన్సర్ స్పెషాలిస్ట్. సో ప్రతిరోజు నేను ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్ ఐ సీ ఇన్ ద ఓపీడీ అండ్ దెన్ డూ 3-4 ఆపరేషన్స్ ఎవ్రీ డే. అండ్ దెన్ మనకి ఒక టీమ్ ఉంది, కీమోథెరపీ డాక్టర్, రేడియేషన్ డాక్టర్, pathologists, radiologists ఇవన్నీ. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 3,000 to 4,000 క్యాన్సర్ పేషెంట్స్ we treat at Yashoda hospitals. So there are అంటే ఓన్లీ క్యాన్సర్ ఒకటి పేషెంట్ won't suffer but the whole family suffers because of various issues. So to create awareness how to prevent and దాని గురించి లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది, దెన్ జీవన శైలి మన లైఫ్ స్టైల్ ఎలా మోడిఫై చేయాలి, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఈ అన్నీ అవేర్నెస్ కోసం ఎవ్రీ ఇయర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ February month is celebrated as Cancer Awareness Month and 4th February is a World Cancer Day. ఓకే. సో నార్మల్గా క్యాన్సర్ అంటేనే ఒక రకమైన భయం. క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు, చాలా వరకు కృంగిపోతారు కూడా చాలామంది. సో అలాంటి వాళ్ళలో ఒక మోటివేషన్ తీసుకురావాలంటే ఏ విధమైన అవగాహన కార్యక్రమాలు చేయాలంటే? ఎస్, కరెక్ట్. మన సొసైటీలో ఆర్ మన ఫ్యామిలీ మెంబర్లు ఎనీబడి గెట్ డయాగ్నోజ్ క్యాన్సర్ ఆర్ వెన్ వీ హియర్ అ క్యాన్సర్ వర్డ్ ఇమీడియట్లీ మన యాంటీనా విల్ అప్. ఎందుకంటే ఎట్లా ఉంటుంది, హౌ విల్ బి ద లైఫ్, అండ్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండ్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ట్రీట్మెంట్కి. సో టు సాల్వ్ ఆల్ దీస్ క్వశ్చన్స్, ఆల్ దీస్ డౌట్స్, ఈ మన ఆడియో విజువల్ షో, టీవీ షోస్ ఆర్ మ్యాగజైన్స్, చాలా రకరకాల యూట్యూబ్ ఛానల్స్, సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. So dantlo this is one of the attempt. So for that only what I thought is to come up with a book. In that book, the book name is I Am Unstoppable. So manam Yashoda hospital lo we are treating so many cancer cases. So I thought why not to tell all my patients to clear their doubts. So nenu em chesanu oka 10-15 cases ki patients ki cheppanu, you write your own journey. How you went through the operation or surgery or chemotherapy, or what challenges you faced, what are the do's and don'ts during the treatment. So anne wala language lo, wala emotions lo, feelings lo, they have written nice articles. So that is inspiring, that is motivating, because cancer is not associated with death or problems. There are so many patients, hardly 1 or 2% patients which get detected in last stage or terminal stage, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ దే లివ్ లైఫ్ లాంగ్, దే లివ్ దేర్ నార్మల్ లైఫ్. సో వాళ్ళకి ఒక మోటివేషన్, ఇన్స్పిరేషన్ కోసం అది ఒక ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బుక్ ఈజ్ దేర్. అండ్ దెన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ ఈజ్ అబౌట్ లేటెస్ట్ క్యాన్సర్ డెవలప్మెంట్ ఆర్ అడ్వాన్సెస్. సో వై ఇట్ కమ్స్, ఎలా ట్రీట్మెంట్ ఎలా చేయాలి, అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇస్ సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఈజ్ అవర్ ఓన్ ఇండియన్ సిస్టమ్. దాంట్లో మనం న్యూట్రిషన్, డయట్, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ దాంట్లో కవరప్ చేశాను. అండ్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, అది ఇమోషనల్ వెల్ బీయింగ్ డ్యూరింగ్ క్యాన్సర్. బికాజ్ అన్నీ మీరు చెప్పారు కదా, భయపడుతున్నారా అండ్ దే గో ఇమోషనలీ డౌన్. సో హౌ టు అప్లిఫ్ట్ దేర్ మూడ్, హౌ టు అప్లిఫ్ట్ దేర్ స్పిరిట్. సో దాంట్లో హౌ టు రెసిలియన్స్, రోల్ ఆఫ్ ఫ్యామిలీ, ఫన్, లాఫ్టర్ ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేశాను. సో మీరు రాసిన బుక్ అదేనా? అదే. సో దట్ ఈస్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఆర్ యూ పీపుల్ క్యాన్ కాంటాక్ట్ us, we will able to help them. That is just to create positivity, just to create
good mindset for the people who undergo cancer, and also as a overall holistic healthy being. Healthy ఎలా ఉండాలి ఇవన్నీ దాంట్లో ఉంది. ఓకే, అంటే క్యాన్సర్ అనేది ఒక నార్మల్ వ్యాధి, అంత భయపడాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అది కరెక్ట్ అంటారా కాదంటారా? 70-80% అది కరెక్ట్, బికాస్ నార్మలీ దెర్ ఆర్ 4 stages of cancer. First, second, third, fourth. First, second, third వరకు we can give 80-90% success rate. But unfortunately few patients they come in late stage or advanced stage. So దానికి little difficult ఉంటుంది. అంటే we cannot completely cure the disease, but we can control the disease. Maybe few years, we can add few years to their lives. But 70-80% if patient get detected in early stage, there is no problem, atla serious issue raadu most of the time. And cancer is a general word. Cancer means what? Abnormal uncontrolled growth of cells. For example, oka RBC mana red blood cell untundi blood lo, rakta kanal. So naturally lifespan of one red cell is 120 days. And by nature automatically it dies after 120 days. But suppose by any reason it doesn't die, then after 120 days it will become replicate 1 to 2, 2 to 4, 4 to 8, and then it become cancer. So that is the basically cancer. And so many organs are there in the body. Every organ has that type of cancer, like breast cancer, uterine cancer, stomach cancer, brain tumor. So different types, different cancers ఉన్నాయి. ఓకే, అసలు నార్మల్గా క్యాన్సర్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది అంటారు? సో ఇప్పుడు when we got independence in 1947, మన life average expectancy was around 35-40 years. But after now in 2022 life expectancy is 65-70 years. So as age increases కొద్దిగా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనం లైఫ్ స్టైల్, జీవన శైలి, వీఆర్ ఫాలోయింగ్ వెస్టర్న్ కల్చర్. దాంట్లో improper diet, lot of unhygienic food, and then junk food, deep fried items, all those things, eco non-vegetarian items, all these can cause little problems in body. Third reason is sedentary lifestyle. We are not at all exercising, and a physical exercise. Normally minimum 20 minutes a day we should burn our calories, and there are so many chala benefits unna exercise ki, everybody knows, that's correct. Third, very important is addictions. Ante almost I mean I see in my OPD so many patients వాళ్ళ క్యాన్సర్ తోటి వస్తారు. వాళ్ళకి some habits like gutka, chewing or smoking or alcohol or drugs or some poor hygiene, all these are causative agents for cancer. And one more important thing is pollution. We all know about the pollution, air pollution, noise pollution, and also water pollution, chemicals, pesticides, whatever we are eating food, any chemicals, pesticides anne unnai. So because of all these things cancer is increasing. And one more important thing is genetic, familial cancer, hereditary cancer. Almost 3-5% cancers they run in a family, ante one generation to other generation. So there are few genetic defects, or we call them as mutations. ఈ mutations unte it can run into the family. అది 3-5% ఉండొచ్చు ante, not more. ఓకే, yes. సో అలాగే అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ పెరిగారంటారా తగ్గారంటారా? పెరిగారు. ఓకే, yes. అంటే ఇంత అవేర్నెస్ ఉండి ఇంత జరిగినా కూడా yes, క్యాన్సర్ కేసెస్ పెరిగింది, బట్ ద లైఫ్ స్పాన్ ఆల్సో ఈజ్ ఇంక్రీజింగ్. ముందు ఏమన్నా క్యాన్సర్ అంటే మెనీ ఆఫ్ దెమ్ వుడ్ హ్యావ్ డైడ్, బట్ నౌ పీపుల్ ఆర్ లివింగ్ విత్ క్యాన్సర్. లైక్ it is become chronic disease, like people will live with the diabetes, with hypertension, with thyroid. Atlane people are living with cancer. So 5 years, 10 years, 15 years down the line chaala unnatla patients. They are on regular follow up, they are taking some medicines, and they are living normal life. సో అన్ని వ్యాధులాగా క్యాన్సర్ కూడా కామన్ అయిపోయిందని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం క్యాన్సర్తో బాధపడుతున్నామని మనకి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? కరెక్ట్. సో ఇప్పుడు చెప్పినట్ల ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ డిఫరెంట్ సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో
there could be a bleeding, oral bleeding, or tooth loosening, or there could be a white patch or red patch లోపల. Those especially గుట్కా, టొబాకో అట్లా ఎవరు పాన్ తంబాకు తీసుకున్న వాళ్ళకి. సెకండ్ థైరాయిడ్ క్యాన్సర్ ఆర్ నెక్ క్యాన్సర్ ఉంటే ఇక్కడ నెక్ దగ్గర గడ్డ ఉన్నాయి, గ్లాండ్స్ పెద్ద అయిపోతుంది. దెన్ ఇట్ కమ్స్ టు లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్కి క్రానిక్ కఫ్ ఉంటుంది, లేకపోతే హిమోప్టైసిస్ అంటే కాఫ్లో బ్లడ్ పడిపోతుంది, దట్ ఈస్ థింగ్. దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ సమ్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, ఎస్పెషలీ ఆఫ్టర్ 40-50 years, ఆర్ సమ్ నిప్పల్ డిశ్చార్జ్ in from the breast, red color nipple discharge. It could be oka sign symptom ఉండొచ్చు. Then కడుపులో stomach cancer అంటే sometimes weakness, తినబుద్ధి కాదు, lot of weakness ఉంటుంది, weight loss ఉంటుంది, and chronic constipation, diarrhea అట్లా symptoms ఉన్నాయి. So and then ladies cancer, uterine cancer or cervical cancer, దాంట్లో abnormal bleeding, intermenstrual bleeding, or post menopausal అంటే menopause అయిన తర్వాత మళ్ళీ bleeding స్టార్ట్ అయిపోవచ్చు. సో these all are cancer symptoms. ఒకలాగే మేల్ అండ్ ఫీమేల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్స్ ఏవై ఉండొచ్చు అంటే? మేల్లో నార్మలీ వాట్ వీ సీ ఈజ్ దోస్ క్యాన్సర్స్ ఆర్ ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్. దీస్ ఆర్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్స్. And in females, ladies lo breast cancer, uterine cancer, these are common cancers. Okay, advanced treatment therapies మీ దగ్గర ఏవి అవైలబిలిటీ ఉన్నాయి? Oh yes, ఇప్పుడు like we all have mobiles, correct? So mobile lo last maybe 20 years back how it was like trunk booking call. You have to book, then oka half an hour tarvata call రావచ్చు అట్లా. Now everything is available on your tip of finger. It could be photography, movies, shows, financial transactions, everything is available on mobile, correct? So the same analogy here, medical field also advanced, chala ippudu advance ayindi, especially cancer treatment. So ippudu cancer treatment consists of important thing is surgery, second chemotherapy, third radiation, fourth targeted therapy, and different kinds of therapies. సో ఇప్పుడు సర్జరీలో ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్మెంట్ అంటే నార్మల్గా కన్వెన్షనల్ సర్జరీస్ ఓపెన్ సర్జరీస్. ఇప్పుడు మనం లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాం, కీ హోల్ అంటే మినిమలీ ఇన్వాజివ్ సర్జరీ త్రూ ద లాప్రోస్కోప్, స్మాల్ హోల్స్ నుంచి వీ క్యాన్ డూ ద సర్జరీ. దెన్ రోబోటిక్ సర్జరీస్ అంటే ఎట్లా, ఇట్ ఈస్ లైక్ వీడియో గేమ్, ప్లేయింగ్ ఎ వీడియో గేమ్. లైక్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద చైర్ and patient is there. Normally we go towards the patient, cut and do the operation. But now in a robotic surgery I am sitting on a console here and there are few sensors in my hand. So the way I move my fingers and the directions, the same way the instruments will move into the abdomen or the patient lo body lo. So dantlo 3D vision untundi, chala accuracy untundi, precision untundi, and patient can go early, discharge early అయిపోవచ్చు. They can join their duties, profession back early. So these are advancement in surgery. Then chemotherapy అంటే ఏం, క్యాన్సర్ కణాలకి చచ్చిపోవడానికి ఫ్యూ ఇంజెక్షన్స్, దట్ ఈస్ సింపుల్ లేమన్స్ లాంగ్వేజ్లో కీమోథెరపీలో సెషన్స్ ఉన్నాయి, అంటే 1 cycle, 2 cycle, 3 cycle, అట్లా 6 cycles, 8 cycle, డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ టైప్ ఆఫ్ క్యాన్సర్. నార్మల్గా కీమోథెరపీలో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే వెన్ ద కీమోథెరపీ డ్రగ్ కిల్ ద క్యాన్సర్ సెల్స్, ఆ టైంలో ఇట్ కెన్ డ్యామేజ్ ద నార్మల్ సెల్ ఆల్సో. సో కొద్దిగా హెయిర్ లాస్ ఆర్ తినబుద్ధి కాదు, వెట్ లాస్, అల్సర్స్, బ్లడ్ కణాలు, హిమోగ్లోబిన్ పడిపోవాలి, దీస్ ఆర్ ఆల్ లిటిల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ. బట్ ఇప్పుడు మన దగ్గర టార్గెటెడ్ థెరపీస్ ఆర్ దేర్, ఇమ్యూనోథెరపీ ఈస్ దేర్. సో ఈ టార్గెటెడ్ థెరపీ అంటే ఓన్లీ ద డ్రగ్ విల్ కిల్ ద cancer cell, not the surrounding normal cells. So side effects profile, complications are less. Third important thing is radiation. Radiation ante same like the x-rays, but high powerful x-rays. So they will kill the tumor. Like for brain, if there is a tumor, now we have advanced modalities of treatment like IMRT, IGRT or cyber knife. Ante the rays will only kill the tumor, even if it is small 1 millimeter tumor, they can it is like missile. So accuracy, it will only kill the target, not the normal surrounding cells. So
అట్లా చాలా అడ్వాన్స్మెంట్ ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ అ జెనెటిక్ క్లినిక్, వీ కెన్ ఐడెంటిఫై ద జెనెటిక్ ప్రాబ్లమ్, వీ కెన్ కట్ కాపీ పెస్ట్. సో అదే జెనెటిక్లో డిఎన్ఏలో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, వీ కెన్ ఆల్సో ఫిక్స్ దట్ ప్రాబ్లమ్. సో అండ్ వీ హ్యావ్ అ పెట్ స్కాన్ మొడాలిటీస్ ఆర్ దేర్. ఇంకా ఎక్కడ మళ్ళీ ఫ్యూచర్కి రాకుండా ఉండడానికి కూడా ప్రికాషన్స్, హౌ టు టార్గెట్ ఇట్, ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ అడ్వాన్స్మెంట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు భయపడానికి అవసరం లేదు. ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లెస్, పేషెంట్స్ ఆర్ మోర్ హ్యాపీ and they are able to go to their job, they can have their body language, cosmetics. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లో నార్మల్గా పేషెంట్స్ లేడీస్ వాట్ దే ఫీల్, బ్రెస్ట్ సర్జరీ చేస్తే కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది అంటే దే హ్యావ్ their బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ రిమూవల్ కంప్లీట్ బ్రెస్ట్, now we are doing breast conservative surgeries, ante cosmetic surgeries, breast reconstructive surgeries. So patient feel a little better, their body language is good, they are confident. So like that, so many plastic surgery, microvascular surgery, robotic surgery, targeted therapy, cyber knife, these are all advancement are there in the so cancer. inni advanced treatment undadam vallane cancer patient life span anedi ekku undi antunnaru. Yes, and also the side effects also less. Okay, అంటే ఇప్పుడున్న ఇన్ని ట్రీట్మెంట్స్లో క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఏ ట్రీట్మెంట్ని చూస్ చేసుకుంటారంటారు? నార్మల్గా మనం ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ వస్తే వీ డూ ఆల్ ద టెస్ట్, లైక్ బయాప్సీ, ఒక చిన్న ముక్క తీసి పంపించేయాలి, నిదానం చేయాలి, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ బార్డర్ లైన్ ఆర్ నెగటివ్. దాంట్లో తర్వాత పెట్ స్కాన్ చేస్తా, అంటే ఒక ట్యూమర్ బోర్డ్ మీటింగ్ ఉంటుంది, వీ ఆల్ డిస్కస్. ఒక కేసు వస్తే మెడికల్, సర్జికల్, రేడియేషన్, న్యూక్లియర్ ఫిజిషియన్, ఆల్ వీ డిస్కస్ ద కేస్, వీ డూ పెట్ స్కాన్, ఎండోస్కోప్, అంటే ఏమేం చేయాలి ఇవన్నీ చేసి దానికి ఒక ప్రొఫార్మా క్రియేట్ చేస్తాం. అండ్ దెన్ నవ్ వీ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో టు హెల్ప్ అస్, బికాస్ సో మెనీ న్యూ డ్రగ్స్ ఆర్ కమింగ్ అప్, సో మెనీ న్యూ modalities are there. So we feed the data to the computer, and then sometimes computer help us to properly plan the treatment. There is something called as personalized medicine. For example, ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వస్తే వాట్ వీ డూ, వీ టేక్ అవుట్ ద పస్, సెండ్ ఇట్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ, అండ్ దెన్ అకార్డింగ్లీ ఏ ఆర్గానిజం ఉంది దాని గురించి వీ గివ్ ద ట్రీట్మెంట్. సో క్యాన్సర్లో కూడా ఎగ్జాక్ట్లీ ఎక్కడ మ్యూటేషన్ ప్రాబ్లం ఉంది ఆర్ ఎక్కడ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, డిఎన్ఏలో ఎక్కడ ప్రాబ్లం ఉంది, సో ఇవన్నీ చూసి and then only accordingly we'll create personalized treatment for that. So these are all newer things, and we do as per the treatment, as per the stage. Suppose a patient stage 1 lo undi, then only surgery treatment is sufficient, no need of chemotherapy, radiation. But if patient is in advanced stage, 3rd stage laga unte, we need surgery, malli chemotherapy, malli radiation, malli raakunda undadaniki some మెడిసిన్స్, హార్మోనల్ థెరపీ అన్నీ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ టు పేషెంట్ అండ్ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్. ఒక క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరకు వస్తే దాన్ని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారంటారు? సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఏ విధంగా ట్రీట్ చేస్తారు? కరెక్ట్. సో ఇప్పుడు జస్ట్ వీ డిస్కస్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ వన్ పార్ట్, బట్ ద సైకలాజికల్ ఇష్యూస్ ఆర్ మెంటలీ దే బికమ్ లో, కాన్ఫిడెన్స్ పోతుంది, అండ్ దే బికమ్ స్కారీ, మళ్ళీ వస్తుంది లేదు, రికరెన్స్ వస్తుంది లేదు, ఆర్ మై ఫ్యామిలీ హౌ, అంటే ఆల్ నెగటివ్ థాట్స్ విల్ కమ్ ఇన్ టు ద మైండ్. సో వీ హ్యావ్ టు అప్లిఫ్ట్ ద మూడ్, వీ హ్యావ్ టు అప్లిఫ్ట్ ద స్పిరిట్స్ ఆఫ్ ద పేషెంట్స్. దట్స్ వై వీ టెల్ దెమ్ నథింగ్, ఇట్ ఈస్ ట్రీటబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ప్రాబ్లం ఉంది, బట్ ఇట్ ఈస్ ట్రీటబుల్, ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏం చేయడానికి లేదు, అట్లా లేదు, వీ కెన్ మేనేజ్ ఇట్. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్, సమ్ treatment cheyali. That is one thing. Second, we have a cancer support group. So we have all the patients, and then we every monthly we do support group meetings. So dantlo kotta patients, those who are little apprehensive, భయపడుతున్న వాళ్ళకి కూడా పిల్ చేసి ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆర్ అయిపోయింది వాళ్ళతోటి మాట్లాడి, అంటే దే విల్ స్పీక్, అంటే ఒక డాక్టర్ చెప్తే డిఫరెంట్, బట్ పేషెంట్ ఆల్రెడీ ట్రీట్మెంట్ అయింది, ఇఫ్ హీ స్పీకింగ్, షీ స్పీకింగ్, దట్ ఈస్ డిఫరెంట్. సో అట్లా కొద్దిగా బాండింగ్ అయిపోతుంది, దే విల్ హ్యావ్ దేర్ మెంటల్ అజిలిటీ పెరుగుతుంది, రెసిలియన్స్, దే కెన్ బౌన్స్ బ్యాక్ ఇన్ టు ద లైఫ్, అండ్ ఆల్సో వీ టేక్ కాన్ఫిడెన్స్ టు ద పేషెంట్స్ అండ్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ ఫ్రెండ్స్. బికాజ్ ఒకటి పేషెంట్స్ విల్ గో ఇన్ టు ద డిప్రెషన్, బట్ ఇఫ్ హీ సరౌండెడ్ బై ఫ్యామిలీ, బై ఫ్రెండ్స్, if there is some laughter at home, if there is positive atmosphere at home,
సో ఈ అన్నీ దట్ విల్ హెల్ప్ బికాస్ దే విల్ సెక్రీట్ ఆల్ పాజిటివ్ హార్మోన్స్, అంటే హీలింగ్ నార్మల్ అయిపోతుంది, ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కొద్దిగా మోడరేట్ అయిపోతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, అంటే క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ నిర్మూలనకి ఏవైనా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయంటారా? ఎస్. సో ఇప్పుడు మన అందరికీ వీఆర్ గోయింగ్ త్రూ కరోనా పాండమిక్ అండ్ వీ ఆల్ నో అబౌట్ ద కరోనా వ్యాక్సిన్స్. లైక్ దట్ రీసెర్చ్ అండ్ సైన్స్ ఇస్ డెవలపింగ్ వ్యాక్సిన్స్ అగేన్స్ట్ క్యాన్సర్ ఆల్సో. అంటే ఎప్పటి నుంచో క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు కానీ అంటే ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనుక్కోలేదు అంటారా? అంటే ఆ విధంగా ప్రయోగాలు జరగలేదంటారా? చాలా జరుగుతుంది. అంటే దేర్ ఆర్ హ్యూజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్. But the problem is like a coronavirus, they get mutated. So one vaccine cannot be sufficient. So the same way cancer lo kuda there are so many pathways, so many genetic issues are there. One vaccine cannot be treatment cannot be for all. So right now మన దగ్గర two main cancers కోసం vaccine ఉన్నాయి. One is human papilloma virus, that is cervical cancer. Ladies ki in rural area it is very common, cervical cancer. So danki HPV is one of the virus which can cause cervical cancer. So danki human papilloma virus kosam oka vaccine undi, and we tell all the people to get the vaccine for all females before their marriage. So 3 doses ఉన్నాయి, 0, 1, 6, and they are absolutely normal, like normal vaccine, no side effects, no complications. The risk of cervical uterine cancer comes down drastically. Second, liver cancer కోసం కూడా vaccine ఉంది, because liver cancer is caused by human HBV, hepatitis B virus, C virus. దాని కూడా వ్యాక్సిన్ ఉంది, అది కూడా మనం అందరు తీసుకోవచ్చు. దీస్ ఆర్ ప్రూవ్డ్ వ్యాక్సిన్స్. అండ్ మెలానోమా కోసం కూడా వ్యాక్సిన్ ఉంది, బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ వ్యాక్సిన్స్ ఇన్ ట్రయల్స్, ఇన్ స్టడీస్, and I'm sure in next few years there will be many vaccines for cancer. అంటే బ్యాక్టీరియాలు వైరస్ల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటారు? Not bacteria, but few viruses can cause. ఓకే, సో సంపూర్ణ క్యాన్సర్ నిర్మూలనకి మీరు ఇచ్చే సలహా ఏంటి? Prevention is better than cure. Correct? So a stitch in time saves 9. So first of all we should be healthy. We should follow healthy practices like balanced diet undale, green vegetables, non-fried items, and healthy carbohydrate, proteins, micronutrients, vitamins. Okay, square meal undale andarki. Not eco, because many times we tend to eat more, 30% we eat more. So that is one thing. Overweight undakunda undale, normal weight undale, because obesity is also most common killer for cancer. Third, regular exercise and physical activity. At least 5 days a week, minimum 20 to 30 minutes, some sort of physical activity. And it could be running, it could be jogging, it could be playing shuttle or dance for females, ladies, they love dance. So some physical swimming, some physical activity should be there. And then fourth is de-addiction. అంటే ఈ గుట్కా, టొబాకో, స్మోకింగ్, everybody, all of us should try to keep away from that thing, or those who are already consuming tobacco, gutka, smoking, they should all quit that thing. And then fifth is vaccination. These few vaccines we should try and take. And sixth is regular health checkup. మన దగ్గర like we do sugar checkup or thyroid checkup, cholesterol checkup, like that. Cancer కోసం కూడా few tests are there. For example, for breast cancer, mammography. Mammography is like X-ray of breast. So every female after age of 40 should undergo regular breast mammography. Second, pap smear, uterine cancer కోసం, cervical cancer కోసం ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, pap smear, అదే చేయొచ్చు. Then tumor markers, some blood tests are there, like prostate cancer కోసం PSA, ovarian cancer కోసం CA125, colon cancer కోసం CA, ఇవన్నీ టెక్నికల్ థింగ్స్, బట్ దెర్ ఆర్ ఫ్యూ టెస్ట్ అవైలబుల్, ఎండోస్కోపీ, కొలానోస్కోపీ, అన్న ఈ టెస్ట్ ఇఫ్ వీ డూ ఆఫ్టర్ 40-50 years రెగ్యులర్లీ, ఎవ్రీ ఇయర్లీ, then definitely if at all there is anything, we can pick up in early stage and we can treat them. So these are all lifestyle modification, stress management, adequate sleep. I mean, you have to live a healthy life, holistically healthy life. సో అందరూ చెప్తూ ఉంటారు కానీ పాటించే వాళ్ళు చాలా తక్కువ. Correct. Implementation is the key. Okay.
వాట్ ఐ టోల్డ్, ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను ఒక 20-25 minutes అందరికీ తెలుసు, బట్ ఇంప్లిమెంటేషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సచిన్ మర్దా గారు. చాలా విషయాలు చెప్పారు, క్యాన్సర్ గురించి అవగాహన ఎలా చేసుకోవాలి, మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్పారు. అండ్ క్యాన్సర్ మీద ఉన్నటువంటి భయాలను కూడా పోగొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.